హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్సెస్ మాహి కిరణ్. నేను మీ మాహి. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసేసుకొని ఫ్యూ కర్రీ లీవ్స్ తీసేసుకోవాలి. వీటిని సైడ్కి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత మనం చికెన్ 500 గ్రామ్స్ తీసుకుంటున్నాము. దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1.5 స్పూన్ కారం, 2.5 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పుని యాడ్ చేసేసి అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి. తర్వాత మనం స్లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. మధ్యలో ఇలా మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 20 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒకసారి సాల్ట్ అన్నీ చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం నాన్ వెజ్కి యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ వేయలేదు, గమనించారో లేదో. జింజర్ గార్లిక్ యాడ్ చేయకపోయినా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.